బీజేపీలో ఎంపీ సీట్ల రగడ కంటిన్యూ అవుతుంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు లోలోన రగిలిపోతున్నారు. ఇక ఫస్ట్ లిస్ట్ లో టికెట్ రాని లీడర్లు తమ అసంతృప్తిని ట్వీట్ల రూపంలో బయటపెడుతున్నారు. ముఖ్య నేతల వరుస ట్వీట్లు పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించారు పార్టీ సీనియర్ నేతలు మురళీధర్ రావు, వీరేందర్ గౌడ్. అయితే మాజీ మంత్రి ఈటలకు ఇక్కడి నుంచి ఛాన్స్ ఇచ్చింది పార్టీ అధిష్టానం. దీంతో త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని నిన్న ట్వీట్ చేశారు మురళీధర్ రావు. తాజాగా వీరేందర్ గౌడ్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. మరోవైపు మహబూబ్ నగర్ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు మాజీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత జితేందర్ రెడ్డి. ఫస్ట్ లిస్ట్ లో పేరు రాకపోవడంతో ఒక్కింత అసంతృప్తిలో ఉన్నారు జితేందర్ రెడ్డి. పాలమూరు టికెట్ పై తనకు నమ్మకం ఉందంటూ ట్వీట్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పార్టీ ఆశీస్సులు కూడా తనకే ఉన్నాయని టికెట్ పై ధీమాగా ఉన్నారు. పాలమూరు సీటు కోసం మరో సీనియర్ నేత డీకే అరుణ పోటీ పడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ముఖ్య నేతల వరుస ట్వీట్లకు కారణం ఏంటి? దీనిపై పార్టీ హైకమాండ్ ఏమైనా స్పందించిందా? జ్యోతి, భారతీయ జనతా పార్టీలో ఒక ముగ్గురు నేతలు చేసిన ట్వీట్లు ఆసక్తి రేపుతున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నటువంటి జితేందర్ రెడ్డి తను ఈరోజు రాత్రి చేసినటువంటి ట్వీట్ పార్టీలో చర్చకు దారితీసింది. ఆయన ఎక్స్లో చేసినటువంటి పోస్ట్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం నాకున్నది, మా పార్టీ మహబూబ్ నగర్ సీటు కూడా ఇచ్చి ఆశీర్వదించబోతుంది, నాకు పూర్తి నమ్మకం ఉంది, మహబూబ్ నగర్ టికెట్ నాదే అంటూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశాడు. దీని మీద పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అట్లనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వీళ్ళిద్దరు కూడా తీవ్ర పోటీ పడుతున్నారు. మరోవైపు అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ కూడా జాతీయ నాయకత్వము మాత్రము డీకే అరుణ కానీ లేదంటే జితేందర్ రెడ్డికి ఇద్దరిట్లో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది రాష్ట్ర నేతల నుంచి ఉన్నటువంటి సమాచారం, జాతీయ నేతల నుంచి కూడా ఉన్న సమాచారం. అయితే వాస్తవానికి ఇది మొదటి జాబితాలోనే ఈ టికెట్ ప్రకటన ఉంటుందని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ దీన్ని ఎందుకో పెండింగ్లో పెట్టారు. సో ఇద్దరి మధ్యలో ఒక టఫ్ ఫైట్ నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నువ్వా నేనా అన్నట్టుగా ఇద్దరు మహబూబ్ నగర్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో 2019లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ నాకు టికెట్ ఇవ్వాలని చెప్పి ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇంకో మరోవైపు జితేందర్ రెడ్డి మాత్రం తనకే టికెట్ వస్తుందన్నటువంటి ధీమాతో ఉన్నారు. ఆయన డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి లాబింగ్ చేస్తున్నారు. ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ కొనసాగుతుంది. పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్లుగా మహబూబ్ నగర్ టికెట్ వ్యవహారం ఉంది. రాష్ట్ర నేతలు కూడా ఇద్దరికి ఎవరికి సపోర్ట్ చేయము, మొత్తానికి మీరు ఫైనల్గా జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ జాతీయ నేతల కోర్టులో ఈ టికెట్ విషయాన్ని పెట్టారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన రాత్రి చేసినటువంటి ట్వీట్ ఇప్పుడైతే పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఆసక్తికరంగా అందరు కూడా ఈ జితేందర్ రెడ్డి ట్వీట్ మీద చర్చించుకుంటున్నారు. సో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అట్లనే పార్టీ ఆశీస్సులు కూడా ఉన్నాయంటున్నారు. కాబట్టి మరి టికెట్ ఈయనకు ఇస్తామని చెప్పి ఏమన్నా పార్టీ జాతీయ నాయకత్వం ఏమన్నా లీక్ ఇచ్చింది అనేది చర్చ కూడా జరుగుతుంది. ఇక డీకేఆర్ను కూడా ఆమె టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు మల్కాజ్గిరి టికెట్ ఆశించి భంగపడినటువంటి బీజేపీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు కూడా నిన్న ఒక ట్వీట్ చేశారు. అది కూడా ఆసక్తి రేపుతుంది. ఆయన ట్వీట్ ఏంటంటే, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు, నేను తీవ్ర ప్రయత్నాలు చేశాను మల్కాజ్గిరి టికెట్ కోసం. అయితే మల్కాజ్గిరి టికెట్ ఈటల రాజేందర్కి ఇచ్చారు. దీంతో ఆయన అలక చెందారు. మొత్తానికి తన కోసం పనిచేసినటువంటి వారిని త్వరలోనే కార్యకర్తలందరూ కూడా కలుస్తాను అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక మరోవైపు త్వరలోనే ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతున్నట్టుగా ఆయన తెలిపారు. వాస్తవానికి మురళీధర్ రావు చాలా సీనియర్ నేత, ఏబీపీ నుంచి కూడా పనిచేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఆయనపై కాల్పులు కూడా జరిగాయి గతంలో. సో గత కొన్నేళ్ల నుంచి కూడా దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల పాటు ఆయన భారతీయ జనతా పార్టీలో ఆయా హోదాల్లో పనిచేస్తూ వస్తున్నారు. బీజేపీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, తర్వాత మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. బీజేపీలో ప్రెసిడెంట్ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉండి అట్లనే తెలంగాణలో ఆయన మల్కాజ్గిరి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అక్కడి నుంచి ఈటల రాజేందర్కు టికెట్ ఇవ్వడంతో ఆయన అలక చెందినట్టుగా, అసంతృప్తిగా ఉన్నట్టుగా ఆయన ట్వీట్ చూస్తే తెలుస్తుంది. సో ఇది మొత్తం అంటే ఆయన చేసినటువంటి ట్వీట్ సర్వత్రా ఆసక్తి రేపుతుంది. నిజంగానే ఇన్నేళ్లు పనిచేసినటువంటి మురళీధర్ రావు పార్టీ మారుతారా లేదంటే ఇంకేమైనా ప్లాట్ఫామ్కి వెళ్తారా అనేది కొంత చర్చకు దారి తీసింది. మరి వేరే ఇతర పార్టీలు ఒకళ్ళ టచ్లో ఉంటే బీఆర్ఎస్ నేతలు టచ్లో ఉండాలి. ఎందుకంటే మురళీధర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి అక్కడి నుంచి ఏమన్నా
ప్రయత్నాలు ఉన్నాయా లేదో మొత్తానికి ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. ఆయన పార్టీ ఇట్లా ఎందుకు ట్వీట్ చేశారు, ఎందుకు ఎక్స్లో ఇట్లాంటి పోస్ట్ చేశారు, భవిష్యత్తు కార్యాచరణ అంటే ఏమిటి, మరి పార్టీ మారుతారా లేదంటే పార్టీలో ఉండి ఇంకేదైనా, ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో కానీ లేదంటే పార్టీలో కానీ చాలా వింగ్స్ ఉంటాయి, అందులో ఏమైనా పనిచేస్తారా అనేది మాత్రం చర్చకైతే దారి తీస్తుంది. చూడాలి మరి 1-2 రోజుల్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది జ్యోతి. ఇక మరోవైపు మరో అధికార ప్రతినిధి, బీజేపీ అధికార ప్రతినిధి వీరేంద్ర గౌడ్ కూడా ఒక ట్వీట్ చేశారు రాత్రి. అది కూడా చర్చకు దారి తీసింది. మల్కాజ్గిరి నుంచి ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు టికెట్ కోసం. మాజీ మంత్రి దేవేంద్ర గౌడ్ కొడుకుగా వీరేంద్ర గౌడ్ పేరుంది. మరోవైపు రంగారెడ్డి జిల్లాలో కూడా ఆయన కొంత ప్రభావితం ఉంది. గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వీరేంద్ర గౌడ్. ఆయనకు గతంలో మహేశ్వరం టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు, కానీ అక్కడి నుంచి మరో శ్రీరాములు యాదవ్ అనేటువంటి ఒక నాయకుడికి, బీజేపీ నాయకుడికి టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఉప్పల్ కోసం ప్రయత్నం చేశారు టికెట్ కోసం, కానీ అక్కడ నుంచి ఎన్వీఎస్ ప్రభాకర్కు టికెట్ ఇచ్చారు. సో ఈ 2 టికెట్లు రాకపోవడంతో ఆయన ఏమన్నారంటే జాతీయ నాయకత్వం వద్ద, రాష్ట్ర నాయకుల వద్ద నాకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వండి, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తా అని చెప్పి వీరేంద్ర గౌడ్ రాష్ట్ర నేతలకు, జాతీయ నాయకత్వానికి చెప్పారు. అప్పుడు జాతీయ నాయకత్వం చూద్దాంలే అప్పటి వరకు అని చెప్పినట్టుగా తెలిసింది. మీరైతే పని చేసుకోండి అని చెప్పారు. దీంతో మల్కాజ్గిరిలో ఆయన ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్, తర్వాత పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. తర్వాత ఈ మధ్య జరిగినటువంటి జనవరి 22న రాముడి ప్రాంత ప్రతిష్ట జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పోస్టర్లు, పెద్ద ఎత్తున ఒక ప్రచారం కూడా నిర్వహించారు వీరేంద్ర గౌడ్. టికెట్ తనకే అనుకున్నారు. అమిత్ షా చేసినటువంటి సర్వేల్లో ఈటల రాజేందర్ పేరు, మురళీధర్ రావు పేరు, అట్లనే వీరేంద్ర గౌడ్ పేరు కూడా ఉంది. మిగతా కొంతమంది నేతల పేర్లు కూడా ఉన్నాయి. సో టికెట్ ఖచ్చితంగా వస్తుందనేటువంటి ఆశించినటువంటి వీరేంద్ర గౌడ్ ఆ టికెట్ రాకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలిసింది. సో భంగపడినటువంటి నేతల ట్వీట్లు కొంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన కూడా ఈ ట్వీట్ ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయన కూడా ఒక రకమైనటువంటి ట్వీట్ చేశారు. ఎవరి కోసం అయితే తుపాకీ గుండుకు గురవుతారో మీరు, సో వాళ్ళ చేతనే కాల్చబడతారనేటువంటి అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మొత్తం బీజేపీలో టికెట్ ఆశిస్తున్నటువంటి నేతలు అసంతృప్తికి, ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళంతా కూడా అసంతృప్తికి లోనవుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మురళీధర్ రావు ట్వీట్ అయితే ఆయన భవిష్యత్తు కార్యాచరణ అనేది ఒకటి ఎక్స్లో పోస్ట్ చేశారు. మరోవైపు తనకే అన్యాయం జరిగిందనేటువంటి అర్థం వచ్చేలా, తనను తుపాకీ గుండుతో కాల్చారు, ఎవరినైతే నమ్ముకున్నానో వాళ్ళే తనను కాల్చారనేటువంటి అర్థం వచ్చేలా వీరేంద్ర గౌడ్ ట్వీట్. ఈ 2 ట్వీట్ల మీద కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు జితేందర్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. సో మొత్తానికి ఇది ట్వీట్లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ జ్యోతి.